బుద్ధుని తొలి ఉపదేశం. పరస్పర పరామర్శలు ముగిసిన పిమ్మట ఆ 5 పరివ్రాజకులు బుద్ధుడు ఇంకా వైరాగ్యం విశ్వసిస్తున్నారా అని ప్రశ్నించాడు. బుద్ధుడు లేదని చెప్పాడు. మానవ జీవితంలో ఒకవైపు ఆనందమే పరమలక్ష్యమైన విధానమను, రెండో వైపు ఆత్మపరిత్యాగమే పరమలక్ష్యమైన విధానమని 2 విపరీత ధోరణులున్నాయని బుద్ధుడు చెప్పాడు. మనం హాయిగా తిని తాగి కులాసా చేద్దాం, ఎందుకంటే రేపటికి జీవించి ఉంటామో లేదో తెలియదు అనేది మొదటి ధోరణి అయితే, వాంఛలన్నిటినీ పరిహరించాలి, లేని పక్షంలో పునర్జన్మ తప్పదు అనేది రెండవ ధోరణి. ఇవి 2 ఉచితమైనవి కావని బుద్ధుడు చెప్పాడు. ఈ రెండిటికీ మధ్యమ మార్గం అభిలషణీయమని, సంపూర్ణ ఆత్మాభిమానం, ఆత్మ పరిత్యాగం 2 ఆచరణయోగ్యం కావని బుద్ధుడు చెప్పాడు. పరివ్రాజకులతో ఆయన ఈ విధంగా అన్నాడు: నాకు ఈ విషయం చెప్పండి. మీ మనసు శరీరాలు ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతున్నంతకాలం ఆత్మపరిత్యాగం నిష్ప్రయోజనం కాదా? దానికి పరివ్రాజకులు మీరు చెప్పింది నిజమే అన్నారు. ఆత్మపరిత్యాగం ద్వారా మీలోని వాంఛాగ్నిని చల్లార్చడంలో కృతకృత్యులు కానంత కాలం సన్యాసి జీవితం గడపటంలో అర్థమేమిటి అని బుద్ధుడు అడగగా, అవును, మీరు చెప్పింది నిజమే అన్నారు పరివ్రాజకులు. నీ అహాన్ని నీవు జయించినప్పుడే వాంఛ నుంచి విముక్తుడవుతావు. అప్పుడే నీవు ప్రాపంచిక సుఖాలను కోరుకోవు. నీ సహజమైన అవసరాల పరితృప్తి నిన్ను మలినపరచదు కూడా. కనుక నీ శరీరానికి అవసరమైనంత వరకు నీవు తినాలి, తాగాలి. దైహిక వాంఛ ఏ రకమైనదైనా మనిషిని నిర్విణ్యుణ్ణి చేస్తుంది. వాంఛ పూరితుడైన మనిషి తన కోర్కెలకు బానిసవుతాడు. అన్ని రకాల సుఖాల ఆశ నీచమైనది, అశ్లీలమైనది. కానీ జీవించడానికి అవసరమైన కోర్కెలు తీర్చుకోవడం పాపం కాదు. నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం నీ కర్తవ్యం. లేకపోతే నీ మనసును స్పష్టంగా స్థిరంగా చేసుకొని జ్ఞానజ్యోతిని వెలిగించుకోలేవు. కనుక పరివ్రాజకులారా, ఈ 2 విపరీత విధానాలను అవలంబించకూడదని గుర్తుంచుకోండి. ఒకవైపు నీచమైన, అయోగ్యమైన, నిష్ప్రయోజకరమైన దైహిక వాంఛలను సంతృప్తిపరుచుకోవడమే జీవితంగా భావించకూడదు. మరోవైపు బాధాకరము, అయోగ్యము, నిష్ప్రయోజకము అయిన వైరాగ్య జీవిత విధానాన్ని కూడా భావించకూడదు. ఈ 2 విపరీత ధోరణులకు మధ్య మార్గాన్ని చేపట్టాలి. నేను బోధించే మార్గం అదే. 5 పరివ్రాజకులు బుద్ధుని మాటలను సావధానంగా విన్నారు. బుద్ధుని మధ్య మార్గం గురించి ఏం మాట్లాడాలో తెలియక తాము వెళ్ళిపోయిన తరువాత నుంచి బుద్ధుడు ఏం చేశాడని వారు ప్రశ్నించారు. అంతట బుద్ధుడు తను గయకు వెళ్ళడం, అక్కడ బోధి వృక్షం కింద ధ్యానం చేయడం, 4 వారాల ధ్యానం అనంతరం తన జ్ఞానోదయం కలిగి ఈ సరికొత్త మార్గాన్ని కనుక్కోవడం వివరించాడు. అది వినగానే పరివ్రాజకులు పరమ ఆసక్తితో ఆ మార్గం గురించి వివరించమని బుద్ధుణ్ణి కోరారు. బుద్ధుడు అంగీకరించి తన వివరణను ప్రారంభిస్తూ తన ధర్మానికి భగవంతునితో, ఆత్మతో నిమిత్తం లేదని బుద్ధుడు చెప్పాడు. తన ధర్మానికి మరణానంతర జీవితంతో కూడా ప్రమేయం లేదని ఆయన చెప్పాడు. అదేవిధంగా కర్మకాండకు, క్రతువులకు తన ధర్మంలో స్థానం లేదని ఆయన వివరించాడు. తన ధర్మానికి కేంద్రం మానవుడు. ఈ భూమిపై మనిషిలో మనిషికి ఉన్న సంబంధాలేనని ఆయన చెప్పారు. ఇదే తన మొట్టమొదటి ధర్మసూత్రమని ఆయన అన్నారు. ఆయన 2వ సూత్రం ప్రకారం మనిషి విషాదంలో, దుఃఖంలో, పేదరికంలో బతుకుతున్నాడు. మనిషి దుఃఖాన్ని ఎలా ఉపశమింపజేయడమన్నదే తన ధర్మానికి ఉన్న ఏకైక లక్ష్యం. అది తప్ప ధర్మం అంటే మరేదీ కాదు. దుఃఖం ఉనికిని గుర్తించడం, దుఃఖాన్ని తొలగించే మార్గం అన్వేషించడమే తన ధర్మానికి పునాదులు. ఏ ధర్మానికైనా ఇదే ప్రాతిపదిక కాగలదు. దీన్ని గుర్తించని మతం అసలు మతమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దుఃఖం, దాని నివారణలే మతం పరిశీలించవలసిన అంశాలని తెలియని బ్రాహ్మణులు, సన్యాసులు నిజమైన బ్రాహ్మణులు కానీ సన్యాసులు కానీ కానే కారు. ధర్మం యొక్క యథార్థమైన అర్థాన్ని వీరెవ్వరూ గుర్తించడం లేదు. అంతటా పరివ్రాజకులు ఇలా ప్రశ్నించారు: మీ ధర్మం ప్రాతిపదిక
దుఃఖం ఉనికిని గుర్తించటం, దాన్ని తొలగించటమే అయితే మీ ధర్మం దుఃఖాన్ని ఎలా తొలగిస్తుందో సెలవీయండి. బుద్ధుడు వారితో ప్రతి వ్యక్తి శుద్ధపదం, ధర్మపదం, శీలపదం అనుసరించినట్లయితే దుఃఖం అంతమవుతుందని చెప్పాడు.